అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి జూలై 28 అనగా మంగళవారం నాడు వారి యొక్క దినఫలాలు ఈ విధంగా ఉండబోతున్నాయి. వారు వినబోయే వార్తలు శుభవార్తల, అశుభవార్తల, తద్వారా వారు ఎదుర్కోబోయే పరిణామాలు శుభ పరిణామాల, అశుభ పరిణామాల, వారు ప్రతికూల సమయం, అనుకూల సమయం ఏ విధంగా అయితే మారబోతుంది, ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకు అయితే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవల వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంలో ఉన్నవారు ఒకే ఒకసారి మన గురువుగారిని అయితే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి గల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్టయితే వీరు ఆత్మవిశ్వాసం చాలా మెండుగా కలిగిన వ్యక్తులను అయితే చెప్పుకోవచ్చు. ఎల్లప్పుడూ ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండడానికైతే చాలా ఇష్టపడుతూ ఉంటారు. ఈ యొక్క రాశి గల వారికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా అయితే ఉంటాయి. గ్రహాల యొక్క అనుకూలత చాలా స్పష్టంగా అయితే కనబడుతుంది. రేపటి రోజున వీరికి పెద్దల ఆశీర్వాదం ద్వారా శుభవార్తలు అందే అవకాశం చాలా స్పష్టంగా కనబడుతుంది. సంతోషం, దాంపత్య జీవితంలో అనుకూలత చాలా బాగా అయితే ఓర్పుతో సహనంగా వ్యవహరిస్తే దీర్ఘకాలిక ప్రయోజనాలు కూడా పొందబోతున్నారు. రేపటి రోజున వీరు ఉదయమే సూర్యభగవానునికి అర్ఘ్యం సమర్పించడం చాలా మంచిది. అలాగే ఆదిత్య హృదయ పారాయణం లేదా హనుమాన్ చాలీసా పారాయణం చేయడం కూడా చాలా మంచిది. అలాగే రేపటి రోజున హనుమంతుల వారిని వీరు పూజించడం ద్వారా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే వీరి జీవితంలో చవిచూస్తాడు. ఎర్రని పూలను లేదా పండ్లను దానం చేయడం చాలా మంచిది. రేపటి రోజున ఆంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని సందర్శించి స్వామివారికి పూజలు చేసుకోవడం చాలా మంచిది. సూర్యభగవాన్ని అలాగే పరమశివుని ఆరాధించడం కూడా వీరికి విశేషమైన రోజుగా అని చెప్పుకోవచ్చు. అదృష్టపు సంఖ్య 1, అదృష్టపు రంగు బంగారు వర్ణం, అలాగే పసుపు వర్ణం అని కూడా చెప్పుకోవచ్చు. కాషాయం కూడా వీరికి చాలా బాగా అనుకూలతలను అయితే ఇవ్వబోతుంది. రేపటి రోజున కుటుంబ సభ్యుల యొక్క అభిప్రాయాలను మీరు గౌరవించడం చాలా మంచిది. వాహనాలు నడిపేటప్పుడు చాలా అప్రమత్తత కూడా చాలా అవసరం. కుటుంబ సభ్యులతో చర్చించి ఎటువంటి మాటలైనా కానీ ఓర్పుతో మాట్లాడడం ఖచ్చితంగా రేపటి రోజున మీకు చాలా అందిపుచ్చుకునే అవకాశాలు కూడా రాబోతున్నాయి. మీ మాటల్లో ఓర్పు, సహనం కలగడం చాలా మంచిది. కోపాన్ని తగ్గించుకోవాలి. చిన్నపాటి అపార్థాలు కూడా పెద్ద గొడవలుగా మారకుండా ఉండేందుకు మీ కోపాన్ని నియంత్రించుకోవడం చాలా మంచిది. మీపై కోపంగా ఉన్నటువంటి వ్యక్తులు మిమ్మల్ని ముందుగానే రెచ్చగొట్టడానికి అయితే ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వారి వ్యక్తి పట్ల మీరు చాలా అప్రమత్తంగా ఉండడం కూడా చాలా మంచిది. ఎటువంటి పరిస్థితుల్లో కూడా కోపోద్రేకులు కాకుండా, ఎటువంటి వాదనలో కూడా వాగ్వాదానికి దిగకుండా దూరంగా ఉండడం చాలా మంచిది. వాస్తవాన్ని తెలుసుకోవాలి. ఉద్యోగంలోనూ, సహోద్యోగుల్లోనూ, వ్యాపార భాగస్వామిలో కూడా రేపటి రోజున అపార్థాలు ఏర్పడకుండా చాలా మంచిగా జాగ్రత్తలు తీసుకోవడం, ప్రతి నిర్ణయం కూడా స్పష్టంగా తీసుకోవడం మంచిది. చాలా తెలివితో వ్యవహరించవలసిన అవసరం కూడా ఉంది. ఎవరికైనా హామీలు ఇవ్వడం లేదా తొందరపాటు పెట్టుబడులు పెట్టడం కూడా మంచిది కాదు. ఆలోచించి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. కుటుంబ సభ్యుల యొక్క ఆశీర్వాదం, మీ యొక్క సమయాన్ని కుటుంబ సభ్యులతో గడపడం ద్వారా ఎంతో రేపటి రోజున మేలు ఫలితాలు తప్పకుండా అయితే మీకు కలుగుతాయి. మీకు ఇష్టమైనటువంటి భగవంతుడిని భక్తితో ప్రార్థించడం ద్వారా అన్ని రకాలకు కూడా మానసికపరమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. తప్పకుండా అయితే ఉదయాన్నే సానుకూలమైనటువంటి ఆలోచనలతో మీకు ఉదయం చాలా శుభప్రదంగా అయితే ప్రారంభం కాబోతుంది. ఉదయాన్నే గతంలో మీ యొక్క జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోయినటువంటి వ్యక్తి గురించి ఒక వార్త అయితే వినేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ఆ సంబంధానికి సంబంధించినటువంటి కొన్ని భావోద్వేగపూరితమైన ఆలోచనలు కానివ్వండి, కొన్ని పరిస్థితులు అర్థం చేసుకొని మీరు నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఒక పరీక్షా కాలం అనేది అయితే మీకు జరగబోతుందని చెప్పుకోవచ్చు. రేపటి రోజున మీరు ఎవరు నిజంగా అయితే మీతో ఉండబోతున్నారు అనే విషయాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. అటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. కష్టకాలంలో మీకు ఎవరైతే సహాయ సహకారాలు అందించారో వారిని తప్పకుండా గౌరవించి తీరాలి. కాలమే రేపటి రోజున మీకు సమాధానం చెప్పబోతుంది. మనస్ఫూర్తిగా నమ్మండి. సరైనటువంటి రోజు రేపటి రోజున సమయానికి నిద్రపోవడం, సమయానికి ఆహారం తీసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి, కోపంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు తర్వాత మిమ్మల్ని పశ్చాత్తాపానికి గురి చేసే విధంగా అయితే ఉండబోతున్నాయి. మీ యొక్క లక్ష్యంపై మీ దృష్టి సారించడం ద్వారా మీరు తప్పకుండా అయితే నిలబడవలసిన అవసరం కూడా ఉండదు. ఇటువంటి పరిస్థితులు కోల్పోయేటువంటి ప్రమాదం కూడా ఉంది. ఆత్మవిశ్వాసాన్ని ఎక్కడా కూడా మీరు చేజార్చుకోకుండా మనోధైర్యంతో ఉండడం చాలా మంచిది. ప్రతి ఒక్క అనుభవం కూడా మీ జీవితానికి ఒక సరికొత్త పాఠాన్ని నేర్పుతుందంటే గుర్తుపెట్టుకోవాలి. ఒక విషయం మాత్రం మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ప్రతి ఒక్క వ్యక్తి శాశ్వతంగా ఉండరు. కొంతమంది వ్యక్తులు మనం గుణపాఠం నేర్పించి వెళ్ళిపోతూ ఉంటారు. వారి యొక్క విజయాలను చూసి అసూయ వారంతట వారే దూరం అయిపోతూ ఉంటారు. మరికొంతమంది పరిస్థితులను అనుకూలంగా అయితే వారి జీవితం
జీవితంలో ఎదుర్కొనే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఎంతో ఆప్యాయంగా మాట్లాడే వ్యక్తుల్లో సైతం అకస్మాత్తుగా అయితే ఒక ఫోన్ కాల్కి సంభరించలేకపోతున్నారు. అలాగే మీ యొక్క సందేశాలకు ఆలస్యంగా అయితే సమాధానం దొరకవచ్చు, కానీ గతంలో చూపిన ప్రేమ, గౌరవం, అనురాగం, భావోద్వేగాలన్నీ కూడా కాస్త తగ్గినట్లు అనిపిస్తూ ఉంటుంది. ఈ సమయంలో తొందరపాటుగా వారిపై ఎటువంటి నిర్ణయాలను తీసుకోవద్దు, ఎటువంటి మాటను అనవద్దు, కోపంలో ఎటువంటి మాటను చేజార్చుకోవద్దు. తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా మీకు చాలా కష్టతరంగా అయితే కాబోతున్నాయి. ప్రత్యేకమైన వ్యక్తి యొక్క మాటల ద్వారా అనేక రకాలుగా అయితే మీరు గురికాక తప్పదు. మీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఎవరి మాటలైనా విన్నా కానీ కొంతమంది వ్యక్తులు నమ్మకుండా వాటి గురించి నిజానిజాలు తెలుసుకోవడం కూడా చేయాలి. కుటుంబ సభ్యులతో చిన్నపాటి అపార్థాలు, విభేదాలు వచ్చే అవకాశం ఉంది కనుక రేపటి రోజున మాత్రం భార్యాభర్తల మధ్య, బంధువుల మధ్య అపార్థాలు ఏర్పడితే కోపంతో మీరు మాట్లాడకుండా ప్రశాంతంగా వాటిని సమస్యలు విని పరిష్కార మార్గాన్ని తప్పకుండా వెతుక్కొని తీరాలి. మీరు వెతికే ప్రయత్నం కూడా చేయాలి. రేపటి రోజున ఒక మంచి మాట మీకు అయితే మీ చెవున పడబోతుంది. ఎన్నో సంవత్సరాలు ఒక బంధాన్ని కాపాడుతుందని చెప్పేటువంటి ఒక మాట అయితే, ఒక వార్త అయితే దాని యొక్క పని భారం తగ్గేటువంటి అవకాశాలు కూడా మీకు కనబడుతున్నాయి. మీ యొక్క కష్టానికి తప్పకుండా గుర్తింపు వస్తుంది. రావట్లేదని చెప్పి మీరు నిరాశ చెందుతున్నారో అది తప్పకుండా మీ ప్రతిభకు తగిన గుర్తింపు అయితే రాబోతుంది. కొంతమంది వ్యాపారస్తులకైతే సరికొత్త పెట్టుబడులు పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించుకోవడం చాలా మంచిది. స్నేహితుల యొక్క సహాయ సలహాలు తప్పకుండా జాగ్రత్తగా మీరు వినడం చాలా మంచిది. తుది నిర్ణయం మాత్రం కుటుంబ సభ్యులతో చర్చించుకొని తీసుకోవడం చాలా మంచిది. ఆర్థికంగా చిన్నపాటి ఖర్చులు జరగబోతున్నాయి. అనవసరమైన కొనుగోలును వాయిదా వేయడం చాలా మంచిది. పొదుపుపై దృష్టి సారించడం చాలా మంచిది. భవిష్యత్తులో ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ విషయాన్ని అసలు మర్చిపోవద్దు. ఆధ్యాత్మికంగా కూడా మంచి బలాన్ని ఇచ్చే రోజునైతే చెప్పుకోవచ్చు. రేపటి రోజున మాత్రం ఉదయాన్నే పరమేశ్వరుని లేదా మీ యొక్క ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా మీరు స్మరించుకుంటూ ఉండాలి. భక్తితో ప్రార్థించడం, సూర్యభగవానికి ఆర్ఘ్యం సమర్పించి సూర్య నమస్కారాలు చేసుకోవడం, ఓం నమ శివాయ మంత్రాన్ని మీకు ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు జపించడానికి ప్రయత్నించండి. భక్తితో జపించడం వల్ల మీకు రోజంతా కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇంట్లో పెద్దల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం ద్వారా కూడా మీకు ఎక్కువసార్లు సానుకూలమైన ఆలోచనలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. మీ జీవితంలో నిజంగా మీకోసం నిలబడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎన్ని కష్టాలు వచ్చినా మిమ్మల్ని విడిచి వెళ్ళలేరు. అటువంటి వ్యక్తులను అసలు మర్చిపోవద్దు. వెళ్ళిపోయే వ్యక్తులను కూడా మీరు బలవంతంగా ఆపవలసిన అవసరం కూడా లేదు. మీ విలువను గుర్తించిన వారిని గౌరవించకండి. గొప్ప విషయాల కన్నా ఏదైనా రేపటి రోజున చాలా మీరు తప్పకుండా ఒక వ్యక్తి ద్వారా తెలుసుకోబోతున్నారు. ప్రతి విషయంలో కూడాను మీరు ఓర్పు, సహనం, వివేకంతో కనుక వ్యవహరిస్తే రేపటి రోజున మీరు నష్టం నుంచి అయితే కొన్ని విషయాల్లో జాగ్రత్తగా లాభం పొందే విషయం కూడా అయితే ఉండబోతుంది. రేపటి రోజున తప్పకుండా మీరు మరొక విషయం తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉన్నది. ఏంటంటే కనుక రేపటి రోజున మీరు జరిగేటువంటి ప్రతి సంఘటన కూడా యాదృచ్ఛికంగా అసలు తీసుకోవద్దు. ఎందుకంటే మీ యొక్క జీవితంలో కొత్త అధ్యాయానికి ప్రారంభమయ్యే కొన్ని సూచనలు కూడా ఆ భగవంతుడు మీకు ప్రసాదించబోతున్నాడు. భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా ప్రతి పరీక్ష, ప్రతి పాత బంధాలు మీ నుంచి ఏ విధంగా దూరం అవుతున్నాయి, మళ్ళీ ఎలా తిరిగి కలగబోతుంది, అంతా భగవంతుని యొక్క అనుగ్రహం ద్వారా అయితే కలగబోతుంది. మీరు ఎన్ని ప్రయత్నించినా ఆమె లేదా అతను దూరంగా ఎంత ప్రయత్నించినా కూడా ఉండాలని నిర్ణయించుకున్నట్టయితే అది ఈ సమయంలో తప్పకుండా కొన్నిసార్లు ప్రతి ఒక్క బంధాన్ని కూడా ఒక సమయం అనేది వస్తూ ఉంటుంది. ఆ సమయం పూర్తయిన తర్వాత ఆ వ్యక్తి తన దారిలో తను వెళ్ళిపోవటం కూడా జరుగుతూ ఉంటుంది. ఇది జీవితంలో ఒక భాగం అనే విషయాన్ని మీరు సున్నితంగా వ్యవహరించే విషయాన్ని అయితే గుర్తుంచుకొని తీరాలి. రేపటి రోజున తప్పకుండా మీకు విలువ ఇచ్చే వ్యక్తులు మాత్రం మీరు తప్పకుండా గౌరవ మర్యాదలు ఇవ్వడం ద్వారా మీకు చాలా సంఘంలో కూడా గౌరవ మర్యాదలు అయితే కలుగుతూ ఉంటాయి. రేపటి రోజున అయితే స్పష్టంగా మీ మనస్ఫూర్తిగా ఏ వ్యక్తులైతే మీకు పరాయి వారాన్ని తెలుసుకుంటారో, ఎవరు మనవారని తెలుసుకుంటారో అటువంటి వారి వ్యక్తుల పట్ల చాలా జాగ్రత్త వహించడం కూడా చాలా మంచిది. ఎటువంటి పనులు ప్రారంభించినప్పటికీ కూడాను, ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించినప్పటికీ కూడాను మీరు తప్పకుండా పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క చిత్రపటాన్ని మీ యొక్క దుకాణంలో ఉంచుకోవడం, అలాగే ఆంజనేయ స్వామికి మీరు తప్పకుండా పూజలు చేసుకోవడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు మీకు మీ జీవితంలో చవి చూస్తారు. తెలుసుకున్నాం కదండి ఈ యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.